ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆమేన్. ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులైనటువంటి పేతురును మరియు యోహానును మరియు యాకోబును ఒక మౌంటైన్ అంటే కొండపైకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వారికి మోషే మరియు ఏలియా ప్రత్యక్షమై యేసుక్రీస్తు ప్రభు వారితో సంభాషిస్తున్నప్పుడు పేతురు మరి యేసుక్రీస్తు ప్రభుతో ఈ విధంగా అంటాడు, ప్రభువా, ఇక్కడ మనం వచ్చింది మంచిదైంది. మీకు మరియు మోషే మరియు ఏలియాకు నేను ఒక పర్ణశాలను ఇక్కడ కట్టమంటారా అని అడుగుచుండగా ఒక మేఘము అక్కడ వారిని కమ్ముకొని ఆ మేఘం నుండి పలుకుతున్నటువంటి మాటలు, ఈయన నా ప్రియ కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు గురించి యెహోవా దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఇతను నా ప్రియ కుమారుడు, అతని యందు నేను బహుగా ఆనందించుచున్నాను, ఆయన మాటను వినుడి, ఆయన మాటను వినుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనము దేవుని వాక్యాలు చదువుతుంటాం, వాక్యాలు వింటుంటాం, కానీ వాటికి లోబడే స్థితిలో మనము కొన్నిసార్లు ఉండము. మన సొంత ప్రయత్నాలు మనము చేసుకొని కొన్ని విఫలవాలను ఎదుర్కొంటూ ఉంటాం. అదేవిధంగా పేతురు కూడా ఒకానొక సమయంలో ఆయన చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రాత్రంతా కూడా ఆయన శ్రమ పడినాడు, కానీ ఒక్క చేప కూడా ఆయన వల వేయలేకపోయినాడు. ఆ సమయమందు యేసుక్రీస్తు ప్రభువు అతనితో మాట్లాడతాడు, పేతురు, మరి నీవు కుడి పక్కన వల వేయి. ఆ మాటలు వినుట మటుకే కాదు, పేతురు ఆ మాటకు ఆయన విధేయత చూపినప్పుడు తన జీవితంలో ఒక అద్భుతాన్ని ఆయన చూడగలిగినాడు. అదేవిధంగా కానాను వివాహములో మరియా మరి తన పనివారికి చెప్తుంది, ఆయన ఏం చెప్పితే దాన్ని మీరు చేయుడి. ఆ పనివారు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విధంగా వారు చేసినప్పుడు అక్కడ ఒక అద్భుతాన్ని వారు చూడగలిగినారు. అక్కడ ఉండేటువంటి ఆ లోటును తీర్చగలిగినాడు యేసుక్రీస్తు ప్రభు. బహుశా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా నీ సొంత ప్రయత్నాలతో ఇన్ని సంవత్సరములు, ఇన్ని దినములు కూడా నీవు ప్రయత్నాలు చేసి విఫలమైనావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట వినటమే కాదు, వాటికి మనము లోబడాలి. ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి. సంపూర్ణంగా, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయనను మనము వెంబడించినప్పుడు, ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి పూర్ణ మనస్సుతో మనము దేవుని ఆజ్ఞలను, ఆయన మాటలను విశ్వసిస్తామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మరొకసారి నాయన ఇచ్చినటువంటి ఈ యొక్క దినమును బట్టి, సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభు, ఈ సాయంకాల వేళ యందు మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. అవును నాయన, అనేక సార్లు మీ యొక్క మాటలు మేము వింటూ ఉంటాం, కానీ ప్రభు వాటిని మేము పాటించము నాయన. ఇదిగో మరొకసారి మాటలు వినడం మాత్రమే కాదు, వాటిని మేము గైకొని వాటి ప్రకారం మేము నడుచుకున్నప్పుడు నాయన, ఏ విధంగా అయితే పేతురు జీవితంలో మీరు ఒక అద్భుతాన్ని చేసినారో, మా జీవితంలో కూడా మీరు అద్భుతాలు చేయడానికి సమర్థుడు మరియు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రభువా మీరు మాతో మాట్లాడి తెలియపరిచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి.
స్వస్థపరచండి. వారు వెళ్తున్నటువంటి ప్రతి కష్టం నుండి కూడా వారిని విడిపించి గొప్పగా దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. మరొకసారి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.